ఏదో ఒక వ్యతిరేకమైన దాన్ని చూపించి దాని విషయంలో నీ హృదయంలో ఒక డౌట్, నీకు ఆటోమేటిక్ కూర్చున్నా లేచినా ఏం చేస్తున్నావు పక్కన అది కొడతా ఉంటుంది. జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది. నేను చెప్పనా, ఖచ్చితంగా జరగబోతుందని బాగా నువ్వు నమ్మేటట్టు చేసి నిజంగానే జరిగిస్తాడు వాడు. నిజంగానే నీ జీవితంలో ఆ కీడు చేయడానికి వాడు ముందుకు వస్తాడు. నీ జీవితంలో కీడు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆల్రెడీ నీకు దేవుడు తోడై ఉన్నాడు కదా, ఆయన ఆపుతాడు. రేయ్, ఏంటి నా బిడ్డ మీదకి వస్తున్నావు అంటాడు. వస్తున్నానంటే అది నమ్ముతున్నాడుగా. ఈరోజు ఒక కీడు జరుగుతుంది అనేది నమ్ముతున్నాడు కదా, ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నేను వెళ్తున్నా. ఏదొచ్చినా నాకు దేవుడు ఉన్నాడు, అన్నిట్లో నాకు జయమే ఉంది, నాకు మేలు ఉందని నమ్మట్లా. నాకు పావం కనపడింది, ఏదో జరగబోతుందని నమ్ముతున్నాడు కాబట్టి అది ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని నేను కదులుతున్నా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పిచ్చి మొహమా, పాము కనపడితే ఇంకా అయిపోయినట్టేనా, లేకపోతే ఇంకొకటి కనపడితే అయిపోయినట్టేనా, నేను ఉన్నాను కదా. నువ్వేం చేయాలి? మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ భారాన్ని బాధ్యతను నా మీద వేసి, నువ్వు కీడు జరిగిద్ది, అది జరిగిద్ది, నేను పోతా, నాకు పెద్ద రోగం, నేను అట్టయిపోతా, నేను ఎట్టయిపోతా, ఇది మామూలు సమస్య కాదు, ఇది అట్లా, ఇది ఎట్లా. ఇట్లా ఎందుకు అనుకుంటున్నావు? దరిద్ర మొహమా. మా ఇంటి ఎవరో పోతారు, లేకపోతే నేను పోతా, లేకపోతే ఏదో అయిపోయిద్ది, అదే అయిపోయిద్ది, అబ్బాయికి ఏదో జరిగిద్ది, అమ్మాయికి ఏదో జరిగిద్ది. ఎట్లా ఎవడు అనుకోమన్నాడు నిన్ను? కాదులే ప్రభా, పాము వచ్చేసరికి. అరే పాము వస్తే దాని తల చితగొట్టినా నేను ఉన్నానుగా. కాదులే ప్రభా, నా వెంటబడిందిలే నాయన, అందుకని ఏదైనా జరగబోతుందేమో అని. నువ్వేం చేయాలని ఆశిస్తాడంటే, శత్రువు నీకు అది చూపించినప్పుడు నీవు మొదట దాన్ని లక్ష్య పెట్టవద్దు. ఒకవేళ నీకు ఏదన్నా భయం అనిపిస్తే నువ్వేం చేయాలో? మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ బరువు నాకు అప్పచెప్పి, ఆ బాధ్యత నాకు అప్పచెప్పి నువ్వు నిశ్చింతగా ఉండాలా. నేను నాకు కనపడ్డది, శోధన కనపడ్డది, నాకు అనుమానం వచ్చింది, నేను ప్రార్థన చేశా, ప్రభుకి అప్పచెప్పా, అయిపోయింది. ఇక నోట్స్ రాసి ఆయనకి ఇచ్చా, ఇంకా ఆయన చూసుకుంటాడు అని వదిలేసి, ఇక అది లేదు, ఇది కీడు లేదు, ఏమి లేదని వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉంటే వాడు నిన్నేం చేయలేడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంత బలవంతుణ్ణి పక్కన పెట్టుకొని వాడు చూపించినటువంటి వాటికి విశ్వసించి, వాటిని గురించి ఆలోచించి, వాటిని గురించి భయపడి గందరగోళం అయిపోయి చివరికి వాడే కదిలి నీ జీవితాన్ని పాడు చేసేటట్టు తలుపులు నువ్వే తెరుస్తున్నావు. ఇది మోసం. అర్థమైందా? నీకు ప్రేరణ కలిగిన, స్వప్నం కలిగిన, దర్శనం కలిగిన, మనుషులు చెప్పిన, నీ ఊహ ఆలోచనల్లో అలాంటి తలంపులు కలిగిన, ఇదేమైద్దో, అదేమైద్దో, ఇదేందో జరగబోతుంది, ఇదేదో అవుతుంది, ఎక్కువ వాడుతుంటాం. మొత్తానికి ఇది నీకేందో మూడింది, మొత్తానికి ఏదో జరగబోతుంది, మొత్తానికి ఏదో అయిద్ది, నాకు అనిపిస్తుంది. నిజంగానే అయిద్ది. అది నీకు అనిపిస్తుంది కదా, నువ్వు దాన్ని విశ్వసించావు కదా. నీకు అనిపించిన దానికి నీకు కీడు కనిపిస్తేనేమో కీడు చేసేవాడు కదులుతాడు. మేలు జరిగిద్ది అనిపిస్తుందను మేలు చేసేవాడు కదులుతాడు. ఇది రహస్యం. నష్టము కలిగేటట్టుంది అను నష్టపుచ్చువాడు కదులుతాడు. ఏం కాదు, జీవం గల నా దేవుడు ఉన్నాడు, ఒకవేళ నష్టం అనేది వచ్చినా అది కూడా నాకు లాభంగా మార్చగల దేవుడు ఆయన అను ఆయన కదులుతాడు. సాతాను కూడా మనలో విశ్వాసాన్ని మొలిపించడానికి ట్రై చేస్తాడు. ఏ విశ్వాసము తెలుసా? వాడి కార్యాలు. దేవుని పట్ల అవిశ్వాసం మొలిపించి, వాడి కార్యాల పట్ల విశ్వాసాన్ని మొలిపించి, వాడి ఎన్ని మనలో నెరవేరేటట్టు వాడు దుర్మార్గం చేస్తాడన్నమాట. మన మైండ్తో గేమ్ ఆడతాడు వాడు. అది మన ఆలోచనలతో ఆడుకుంటాడు.
మన ఆలోచనలను వాడుకుంటాడు. దేవుడైనా అంతే. దానికి పునాది ముందే చెప్పా. పిరికోడిని మొనగాణి చేయాలనుకున్నాడండి దేవుడు. పిరికి వాడిని మొనగాణ్ణి చేయాలనుకున్నాడు దేవుడు. అందుకుగాని ఏం వాడాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, నీకు యెహోవా తోడై ఉన్నాడు, నీకు జయం. అది దేవుని మాట. నువ్వు మనగాడివే, నువ్వు సాధిస్తావు, అంతే, లే, నిన్నేది ఆపజాలదు, నీకెదురు లేదు, పద అనే మాటలు వాడి ఆ పిరికోడిలో ఏం పోశాడు? అదే లూసిఫర్ వచ్చాడు అనుకో బలవంతుడి దగ్గరికి. బలవంతుడని ఫీల్ అవుతున్నాడా? నువ్వు బుస్సే, అంత లేదు, ఓవర్ యాక్షన్ వద్దు, ఎగస్ట్రాలు వద్దు, అంత లేదు, ఆపాలి, దిగజారాలంటే ఏగా వాడాలి వాడు. నువ్వు గెలిచేదేం ఉండదు, నీ బతుకు అయిపోయింది. నువ్వు బాగుపడేదేం ఉండదు, నీకు స్వస్థత వచ్చేదేం ఉండదు, నీ రోగం తగ్గేదేం ఉండదు, నీ అప్పులు తీరేదేం ఉండదు, నీ కష్టాలు పోయేదేం ఉండదు, ఇంకా ఎక్కువే. ఎటుపక్క నుంచి వచ్చింది, వస్తే ఏది మరి సమాధానం? ఎటుపక్క నుంచి వచ్చింది సాయం, వస్తే ఏది మరి? దేవుడు కార్యం చేస్తే ఏడుంది? ఏం లేదు. ఓకే, దాన్ని నీవు నమ్మేటట్టు వాడు మొలిపిస్తాడు విశ్వాసాన్ని. నిజమే అన్నావంటే చాలు, ఇక వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఏమేమైతే పలికాడో అవన్నీ వాడు నెరవేరుస్తాడు. వాడు ఎప్పుడన్నా నీకు దీవెనలు పలుకుతాడా? నోరు జారి పొరపాటున జారిపోయి పలుకుతాడా? నీకు దీవెన, అభయము, ధైర్యము, స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్, అభివృద్ధి, శుభం, మేలు ఇవన్నీ పలికేవాడెవరు? పెద్దగా వీటికి రివర్స్లో పలికేవాడెవరు? అభద్రతా భావం, కీడు, బలహీనత, రోగం, నష్టం, కష్టం, ఈ దరిద్రం అంతా పలికేవాడెవడు? పెద్దగా దేవుడైనా విశ్వాసాన్ని మొలిపించే కార్యం చేయాలి. సైతానైనా వాడి కార్యాలు మనలో జరగాలంటే ఆ దిశగా విశ్వాసమే మొలిపించాలి. దయ్యం పట్టిందని నా దగ్గరకు తీసుకొస్తారు. ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. చాలా సంగతులు నేను అనుకున్నప్పుడు చెప్పనివాడు, మరో టైంలో చెప్పిస్తాడు దేవుడు. అదొక వింతైన అనుభవం నాకుంది. ఒక విషయం నాకు అందగానే వెంటనే నేను ఉపలాట పడతాను మీకు అందించాలని. కొద్దిగా ఆగురా బచ్చే అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏ సందర్భంలో చెప్పించాలో ఆయనకి తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పిస్తున్నాడో నాకైతే తెలియదు. మొత్తానికి పలికిస్తున్నాడు. కొన్నిసార్లు ఎక్కడొచ్చాగా ఒక పాయింట్ ఎత్తాను. దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొస్తారు నా దగ్గరికి. సరే, ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసినప్పుడు గందరగోళం అంటుండ్రు, ఇదిలిస్తా ఉంటుంది మొత్తాన్ని. అట్లా నిజమే. అసలు ఆ దయ్యం ఆ వ్యక్తిలోకి ఎలా ఎంటర్ అయింది? విశ్వాసమే ఆధారం. అర్థమైందా? విశ్వాసాన్ని ఆధారం చేసుకొని అది ఎంటర్ అయింది. వినండి, విశ్వాసం ఉంచితేనే తలుపులు ఓపెన్ అవుతాయి, దేవుడికైనా దయ్యానికైనా. సదరు వ్యక్తిలోకి దురాత్మ ప్రవేశించింది అంటే 2 కారణాలు. ఒకటి, పెద్దలు పలికే మాటల్ని బాగా గుర్తుపెట్టుకొని వాటి గురించి కథలు చెప్పుకుంటారే, ఆ తలంపులన్నీ మైండ్లో పెట్టుకొని పదే వాటి గురించి ఆలోచించటం వాటికి తలుపులు తెరిచినట్టు అయింది. వస్తాయి. దేని ఆధారంగా ఒక దయ్యం మనిషిలో ప్రవేశించింది? పెద్ద చెప్పండి, విశ్వాసమే. రైట్. దేవుడు ప్రవేశించాలన్నా కూడా విశ్వసిస్తున్నావా? నమ్మి బాప్తీసం పొంది అంటాడు.
విశ్వాసానికి, నమ్మకానికి గుర్తుగా బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ లోపలికి ఎంటర్ అవుతాడు. అట్లాగే దయ్యం ఎంటర్ అయినా కూడా విశ్వాసాన్ని ఆధారం చేసుకునే. నువ్వు దేవుడిని నమ్మితేనేమో దేవుడు ఎంటర్ అవుతాడు, దయ్యాన్ని నమ్మితే పెద్దగా. ఇప్పుడు ఆ మనిషిని తీసుకొస్తారు నా దగ్గరికి. ఎవరిని? దయ్యమును బహుగా నమ్మిన వ్యక్తిని. ఇప్పుడు ఆ దయ్యం ఎంటర్ అయింది, ఇక ఆ మనిషిని ఏళ్తం మొదలుపెట్టింది. ఆ మనిషి ఇంటి మొత్తాన్ని ఆడుకోవటం మొదలుపెట్టింది. అది తెచ్చినప్పుడు నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా. ప్రార్థన చేస్తే కూడా వాస్తవంగా రూల్ ప్రకారం మర్యాదగా దయ్యం పోవాలి. కానీ ఇక్కడ దయ్యం పోదు. నాకు తెలుసు ఆ మనిషి గలాటా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దయ్యం ఎందుకు పోదంటే, ఆ మనిషిలో దయ్యపు పీడిత ఎవరైతే ఉన్నారో, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఆ మనిషిలో ఆ దయ్యం పట్ల విశ్వాసం ఉన్నంత వరకు దానికి సీటు ఉన్నట్టే. అర్థమైందా? నువ్వేమో వెళ్ళిపోమంటున్నా బ్రదరు, అవతల నాకు సీటు ఉందిగా. ఆ మనిషి స్వాగతించింది, నేను వచ్చాను. నువ్వు వెళ్ళమంటే ఎట్టు కుదిరిద్ది? మరి ఆ మనిషి అవకాశం ఇవ్వాలి కదా. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు నేను దాన్ని వెళ్ళగొట్టడంతో, నేను దాన్ని గద్దించడంతో పాటు ఆ వ్యక్తి కూడా నాకు సపోర్ట్ చేయాలి. అంటే ఏంటి? ఆ వ్యక్తిలో కూడా నేను దేవుని పట్ల విశ్వాసాన్ని మొలిపించాలి. అందుకు నేను ప్రార్థన చేసి ఒక మాట చెప్తా ఆ వ్యక్తికి. ఏమని చెప్తానంటే, నువ్వు జీవము గల దేవుని సన్నిధికి వచ్చావు, ఆయన బలవంతుడు. నువ్వు ఏ దయ్యాలో, భూతాలో, దురాత్మలో, సైతాన్ అంటున్నావో వీటన్నిటికంటే కూడా ఆయన అధికుడు. ఆయన నిన్ను విడిపించున్నాడు. ఆ దురాత్మ శక్తి నీ మీద నుండి వెళ్ళిపోయింది, దాని ప్రభావం ఇక నీ మీద పనిచేయటం లేదు. ధైర్యంగా ఉండంట. దాని శక్తి నీ మీద ఇక పని చేయటం లేదు. దాని శక్తి దేవుని ఎదుట నిర్వీర్యమైపోయింది. దాని శక్తి నీ మీద పని చేయటం లేదు, ధైర్యంగా ఉండంట. అంతే, మరుక్షణం దయ్యం ఉండదు ఇక మనిషిలో. నేను చెప్పింది ఏమని అర్థమైందా? దాని శక్తి నీ మీద పనిచేయటం లేదు, దేవుని ప్రభావం నిన్ను ఆవరించింది అన్నప్పుడు, అప్పటిదాకా దయ్యాన్ని నమ్మి అవకాశం ఇచ్చింది కదా, ఒక్కసారిగా ఆ తలుపు బ్రేక్ అయిపోయింది ఆమెకి, ఇక దయ్యానికి. అంటే ఎట్లుంటుందంటే పట్టుకొని లాగి బయటేసినట్టు ఒక్క క్షణంలోనే. ఎప్పుడైతే ఆ మనిషికి దేవుని పట్ల విశ్వాసం కలిగి దయ్యపు శక్తి పోయింది నా మీద నుండి అనే నమ్మిక కలిగిందో, ఇక దాని ప్రభావం ఆ మనిషి మీద పనిచేయదు. విశ్వాసం ఉంచితే కదా పనిచేయటానికి. ఆ దయ్యం మీద ఆమె పెట్టుకున్న విశ్వాసాన్ని నేనేం చేశాను? దేవుని మాటతో విరగొట్టా, ఆ కనెక్షన్ని కట్ చేశా. ఇప్పుడు ఆ దయ్యం శక్తి పనిచేసిద్ది ఆ మనిషి మీద? ఎందుకు పనిచేయదు? ఇంతకుముందు పనిచేసింది, ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు? ఇంతకుముందు విశ్వాసం ఉంచింది, దాని పవర్ ఆ మనిషి మీద పనిచేసింది. ఇప్పుడు ఆ దయ్యాన్ని నమ్ముట అనే దాన్ని నేను కట్ చేశాను. కట్ చేసి ఆ వ్యక్తి కనెక్షన్ దేవునితో కలిపా. ఇటుపక్క నుంచి దేవుని వైపు నుంచి పవర్ ఎంటర్ అవుతుంది. ఇక దయ్యం ఎన్ని తిప్పలు పడ్డా ఎంటర్ కాదు. అయితే మనుషుల్లో కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ పక్కన వాళ్ళు ఉంటారు మెంటల్ క్యాండిడేట్లు. నేను ఆ దయ్యం కనెక్షన్ కట్ చేసి దేవుని కనెక్షన్ లింక్ చేసి బయట పంపిస్తే, ఇంటికి పోయినాక ఆ మనిషికి మళ్ళా నేను లింక్ చేసిన దేవుని కనెక్షన్ తీసేసి మళ్ళీ దయ్యపు కనెక్షన్ వీళ్ళు కలుపుతుంటారు అన్నమాట. ఎట్టగలుగుతారు తెలుసా? ఏం దేవుడు ఏం ప్రార్థన కానీ అసలు అది మామూలు శక్తి కాదంట, చాలా పెద్దదంట, చాలా గొప్పదంట, తేలిగ్గా వదలదంట, వెంటబడి వచ్చిద్దంట. ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మనిషికి ఏమైంది? మళ్ళీ అంతకుముందు ఒక ఇంత కొట్టింది, ఇప్పుడు 4 ఇంతలు కొడుతుంటుంది మొత్తాన్ని కలిపి. కానీ తన్నులు తినే వ్యవహారాలు. అర్థమైంది నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేన్ని ఆధారం చేసుకొని నిన్ను దెబ్బతీయాలని వాడు స్కెచ్ గీసిన
దేవుని యందలి నీవు ఉంచిన విశ్వాసపు శక్తి ఫలితంగా వాడు కల్పించే కీడులన్నీ నీవు విఘ్నపరచగలుగుతావు, దెబ్బతీయగలుగుతావు. అక్కడ సూక్తులు రాసి ఉంటాయి. ఆ సూక్తుల్లో ఒక సూక్తిని చదవండి. ఆ మాట ఉందో లేదో తీసేశారో తెలియదు. మన విశ్వాసపు మాటల చేత, దేవుని యందలి మన విశ్వాసపు మాటల చేత అపవాది క్రియలను ఓడించగలము అన్నాడు ఒక భక్తుడు. ఇప్పుడు ఏం పలకాల మనం? ఏది పలికినా దేవుణ్ణి బట్టి పలకాలా, దెయ్యాన్ని బట్టి పలకాలా? దేవుడిచ్చిన వాక్కును బట్టి, దేవ దర్శనాన్ని బట్టి పలకాలా, లేకపోతే దయ్యం చూపించిన కీడులను బట్టి పలకాలా? ఆ మధ్యకాలంలో దర్శనం వచ్చింది నాకు. అంతకుముందు నాకు డౌటు, బుస్సు కనపడింది అనుకో, కల్లో కనపడింది అనుకో, సచ్చినట్టు ఉపవాసం ఉంటా. ఏం కీడు రాబోతుందో ఏమో, ఎందుకు వచ్చిందో గొడవ. ఎందుకంటే గిలి, పాము కనపడిందంటే గిలి. ఇక దాన్ని ఆధారం చేసుకుని వాడు వారానికి 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు ఒక పాము చూపించడం, నన్ను ఎండగట్టడం. వాడిదేముంది, ఓ సినిమా చూపించడమే కాసేపు 5 నిమిషాల షో కల్లో. నేనే పాము కనపడింది ఏమైనా జరగబోతుంది, కుక్క కనపడింది ఏమైనా జరగబోతుంది, పంది కనపడింది ఏమైనా జరగబోతుంది, అది కనపడింది ఏమైనా జరగబోతుంది, ఇది కనపడింది ఏమైనా జరగబోతుంది, డైరెక్ట్గా ఏమీ కనపడింది ఏమైనా జరగబోతుంది. అప్పుడు తెలియని స్థితిలో ఇక 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు 5 రోజులు తిని మానుకునేవాడిని. ఉపవాసం ఉండి, అయ్యా ఏం జరగకుండా కాపాడయ్యా, అయ్యా అయ్యా అని మళ్ళీ ప్రార్థన. దేవుడు బయలుపరిచాడు, రే వాడిని ఆరోగ్యాన్ని జడగొట్టడానికి స్కెచ్ గీశాడు. ఒక క్రమం పాడు లేకుండా నీకు పదే పనికి మాలిన దర్శనాలు చూపించి నిన్ను మెంటల్గాను ఇటు శారీరకంగా కూడా డిస్టర్బ్ చేయడానికి వాడు స్కెచ్ గీశాడు. మోసపోవద్దని చెప్పి ఓ పాము కనపడింది ఒకసారి. అది నన్ను డైరెక్ట్గా కాటేసింది. ఎట్లా ఉందంటే కల్లో అది కాటేస్తే రియల్గా కాటేసినట్టు ఉంది ఫీలింగ్. అలా రియల్గా కాటేసినట్టు ఉంది నాకు. అంత క్లారిటీగా ఉంది దర్శనం, స్వప్నం. ఇక అది కలిగినప్పుడు లేచా, ఆ దర్శనం కలిగినప్పుడు నన్ను అటాక్ చేసింది అని ఆలోచించడం మొదలుపెట్టా. ఎట్లా చేయాలా? డైరెక్ట్గా కాటేసిందే అంటే ఏదో జరగబోతుంది. మోకాళ్ళేసి ప్రభువా, అసలు నేను ఆ సర్పపు కాటుని నేను చూశాను కదా, అసలు దాని మీనింగ్ ఏంది ప్రభువా? అసలు అది నువ్వు చూపించావా, లేకపోతే శత్రువు చూపించాడా? ఆ పావు నా మీద అటాక్ చేయడానికి కారణం ఏంటి అని మోకాళ్ళేసి దేవుని ముందు కనిపెట్టా. స్పష్టంగా నిజంగా కనిపెట్టా, ప్రార్థన చేశా. నాకు అసలు ఈ విషయంలో క్లారిటీ లేదు, ఒకసారి చెప్పు నాయనా నాకు బయలుపరచు. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏమనంటే, వాడు నీకు కీడు చేయాలనుకున్నప్పుడు, కీడు చేయడానికి, నీ పట్ల కీడు జరగటానికి నేను సెలవివ్వాలి. నేను సెలవివ్వాలంటే నువ్వు విశ్వాసం ఉంచాలి. ఏది నా మీద కాకుండా వాడు పంపించే కీడు మీద విశ్వాసం ఉంచితే అప్పుడు వాడి శక్తి నీ మీద పనిచేసి ఆ కీడు నీకు జరిగింది. అది జరగాలంటే ముందు నీలో విశ్వాసం మొలిపించాలి. దేని గురించి? మేలు గురించి కాదు, కీడు గురించి. అందుకని అది మొలిపించడానికి వాడు నీకు వ్యతిరేకమైనవి చూపిస్తాడు. చూపించినప్పుడు అమ్మ ఇది నాకు కనపడింది, నీకు జరిగిద్ది అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆ రోజు మరుసటి రోజు ఖచ్చితంగా దాని సంబంధమైన ఎఫెక్ట్ నీకు కనపడింది. ఎందుకంటే వాడు వేసాడు రాయి, సక్సెస్ అయింది. నువ్వు నమ్మాలన్నా అనుకున్నాడు, అందుకే చూపించాడు, నువ్వు నమ్మావు, కార్యం చేశాడు, గంతులేశాడు. నువ్వు అదెందుకు నమ్మాలి? నువ్వు నన్ను నమ్ము. రోగమైనా, బలహీనతైనా, అప్పులైనా, సమస్యలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా
శత్రువు చెప్పే మాట ఎందుకు నమ్మాలి నువ్వు? వాడెప్పుడు శుభం పలకడు, వాడెప్పుడు మంచి పలకడు, వాడెప్పుడు మేలు పలకడు. వాడేపొద్దు నీ పని అయిపోయింది, నువ్వు చస్తున్నావు, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, మీ వాళ్ళు చేస్తున్నారు, నీకేదో అవుతుంది, నీకు ఎట్టవుద్ది, నీకు నేను మెంటల్గా టార్చర్ చేయటమే వాడి పని. నీ మానసికంగా కృంగదీయటమే కదా, నేను ఏడిపించి వాడు పగలబడి నవ్వటమే కదా. మీ ఇంట్లో కీడు జరగబోతుంది, మీ ఇంట్లో అది జరగబోతుంది, మీ ఇంట్లో ఇది జరగబోతుంది, మీ ఇంట్లో ఈ సంభవాలు జరగబోతున్నాయి, మీ ఇంట్లో అది జరగబోతుంది. ఇదిగో మీ అమ్మాయి మీద కళ వచ్చింది, మీ అబ్బాయి మీద కళ వచ్చింది, వీడికి జరగబోతుంది, వాడికి అది జరగబోతుంది, నీ భర్త మీద వచ్చింది చూడు, నీ భార్య మీద వచ్చింది చూడు, ఇవన్నీ చూపించి నీకున్న అన్నీ పోతున్నాయి చూడు, నువ్వు ఈ విధమైన రోగం రాబోతుంది చూడు, నువ్వు ఇట్లా మంచం మీద పడబోతున్నావు చూడు, నువ్వు మంచాన్ని పడబోతున్నావు చూడు, నీకు అన్నీ మంచంలో జరుగుతున్నాయి చూడు, నీకు యాక్సిడెంట్ జరగబోతుంది చూడు, నీకు ప్రమాదం జరగబోతుంది. ఇయేగా. సరే వాడు చూపించాడు అనుకో, వాడి పని అదే. వెధవ చేసే పనులన్నీ వెధవ పనులే. ఏమండి? వెధవ చేసే పనులన్నీ వెధవ పనులే. వాడు చూపించేయని అయ్యే. మరి నువ్వే నమ్మాలా? వాడు చూపించింది నమ్మి జరిగిద్ది, నాకు వచ్చిందంటే జరిగిద్ది. కొంతమందికి ఇది ఒక ఆట, నాకు వచ్చిందంటే జరిగిద్ది, నాకు వచ్చిందంటే జరిగిద్ది, జరిగిద్ది, జరిగిద్ది. ఎంత విశ్వాసం అంటే ఆ రోజు మొత్తంలో సాయంత్రానికి ఏదో ఒకటి చూపించి, చూసావా అక్కడ నష్టం కలిగింది కాదు, మనిషికి రోగం వచ్చిందో, మనిషికి అడ్డం పడ్డదో, మనిషి చచ్చిందో బతికిందో కాదు, నాకు వచ్చింది జరిగింది, నాకు వచ్చింది జరిగింది. ఎందుకు జరిగింది? జరిగిద్దని వచ్చిందా నీకు, లేకపోతే నీకు రప్పించి జరిగించాడా వాడు? చెప్పు. నీ చేతనే వాడు విశ్వాసం ఉంచిపిచ్చి ఆ కీడు జరగాలని ముందు నిన్నే విశ్వాసంలోకి నడిపించి వాడు ఆ దుర్మార్గం చేశాడు. నాకు వచ్చింది జరిగింది, నాకు అయింది, నాకు అనిపించింది జరిగింది. నీకు అట్లా వచ్చినప్పుడు, ఏదైనా నీకు అపశృతి కనిపించినప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నాతో చెప్పిన మాట, నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. దేవా, నాకేందో కొంచెం ఈ విషయంలో గిల్టీగా ఉంది, గిలిగా ఉంది, అనుమానంగా ఉంది, సందేహంగా ఉంది. దేనికైనా నువ్వు చాలిన వాడవు, సహాయకుడవు, ఏదైనా మోసి నన్ను విడిపించగలవాడవు కనుక నీ పాదాలు పట్టుకుంటున్నానని నీవు నన్ను నమ్మాలి. నమ్మి ఆ భారమును కూడా నీవు నాకు అప్పచెప్పాలి. దాన్ని కూడా నువ్వు నాకు అప్పచెప్పాలి. అప్పచెప్పి నీవు నిశ్చింతగా ఉండాలి. అదే కదా నేను చెప్పింది. నీ విషయంలో నేను చింత కలిగి ఉన్నాను, పట్టింపు కలిగి ఉన్నాను, బాధ్యత కలిగి ఉన్నాను, భారం కలిగి ఉన్నాను. నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు శుభకరంగా ఉండు, దీవెనకరంగా ఉండు, సంతోషంగా ఉండని నేను చెబితే దరిద్ర మొహవాడా ఎవడురా నువ్వు? దేవునికి స్తోత్రం. ఆడవాళ్ళు మీకేసుకోండి ఈ మాట. ఏమని ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. ఏ ముఖం? ఏ పొద్దు దరిద్ర వ్యవహారాలు ఆలోచిస్తావు నువ్వు? దేవునికి స్తోత్రం. నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు. అప్పుడు ప్రార్థన చేశా, దేవా నన్ను క్షమించు, చాలా లాస్ అయ్యాను నేను, చిన్నదానికి పెద్దదానికి భయానికి గురై కృంగిపోయి. మీకు ఒక విషయం చెప్పనా? ఏబుకి అంత నష్టం కలిగింది కదా. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే 3:25 ఏబు గ్రంథం 3:25 ఈ మాట ఉంది కదా. అంటే అసలు ఏబుకి ఎందుకు అంత భయం కలిగింది? నేను ఒకటి ఆలోచించానండి. బహుశా ఇప్పుడు మనం నమ్మినట్టే ఏబుకు జరగబోయే కీడులన్నిటినీ ఈ సైతానుగాడు ముందే ఏబుకు చూపించి ఉండాలి. పిల్లలు ఎఫెక్ట్ అవ్వబోతున్నారు, ఆస్తులు బాబోతున్నాయి, భార్య రివర్స్ కాబోతుంది, అప్పుడో కళ, లేదా అప్పుడో దర్శనం ఇటు చూపించుంటాడు ఈ లూసిఫర్ గాడు. ఎందుకంటే అసలు ఈ కార్యాలన్నీ పోయి ఏబు మీద చేయాలంటే ముందు ఏబు దాన్ని నమ్మాలిగా. ఈ సైతానుగాడు పోయి ఏబు దగ్గర సక్సెస్ కావాలంటే ముందు వీడి కార్యాలన్నీ తన జీవితంలో జరుగుతాయని ఏబు విశ్వసిస్తే అప్పుడు చోటు వీడికి.
అర్థం కాలేదా? నిజం చెప్పండి, అర్థం కాలేదు కదా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మా తల్లులు ఎదురు తల్లులు చేతులు ఎత్తలా వందనాలమ్మా, మీకు అర్థం కాలేదు కదా? బంగారు కొండలో అట్ట నిజం ఒప్పుకోండి, నేను మళ్ళీ చెబుతా. ఏబు దగ్గరికి ఈ సైతానుగాడు పోయాడు కదా, పిల్లల్ని చంపేశాడు, ఆస్తుల్ని తీసేశాడు, భార్య రివర్స్ అయ్యేటట్టు చేశాడు, శరీరానికి భయంకరమైన జబ్బు వచ్చేటట్టు చేశాడు. కొన్ని జబ్బులు రహస్యంగా ఉంటాయి, పెద్ద చూసేవాడికి ఇబ్బంది కలిగించవు. కొన్ని జబ్బులు చిన్నవిగా కనపడతాయి కానీ పెద్ద సమస్య, అందరికీ పబ్లిక్ అయ్యే జబ్బులు. అవమానకరమైన జబ్బు పెట్టాడు. అవునా? ఇవన్నీ ఏబు జీవితంలో సైతాను చేశాడా లేదా? పెద్దగా చెప్పాలి. చేశాడా లేదా? చేశాడంటే గట్టిగా చెప్పు. ఏమేం జరిగింది? జబ్బు వచ్చిందా? వచ్చింది అనండి. పిల్లలు ఉన్నారా? రైట్. ఆస్తులు, అంతస్తులు, దాసదాసీలు, సొంత వాళ్ళు, ఆఖరికి భార్య కూడా పోయిందా? నాకు తెలుసు ఆ వరుసలో పోయింది అంటున్నారు మీరు. భార్య బోలా అన్నీ పోయింది అనేది, అందులో భార్య కూడా పోయింది అంటున్నాను. భార్య నిక్షేపం లాగా ఉండి పైగా తిట్టి ఆ భార్య రివర్స్ అయింది. ఇవన్నీ వాడు ఏబులో జరిగించాడా లేదా? ఇవన్నీ ఏబు జీవితంలో చేయడానికి సైతానుకు ప్లేస్ ఎక్కడొచ్చింది? మనం నమ్మితేనే కదా మన పట్ల వాడి కార్యాలు జరిగేది. ఏ కీడునైనా మనం విశ్వసిస్తేనే కదా అది మన పట్ల నెరవేరేది. ఆ విశ్వాసం ఏబులోకి రావడానికి వీడు ఏం చేసి ఉంటాడు? ముందే దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకొని ముందు వీటన్నిటి గురించి ఏబుకు అప్పుడొకటి చూపించి ఉండాలి. ఇది జరగబోతుంది, ఇట్లా జరగబోతుందని. అర్థమైందా? ఏబును మెంటల్గా ప్రిపేర్ చేశాడన్నమాట, ఇవన్నీ జరగబోతున్నాయి అని. ఇప్పుడు ఏబు ఒక్కటి చేసేది ఉండే, అంటే ఏబుకు పాఠాలు నేర్పేంతటి వాళ్ళ మనం అంటారే మళ్ళీ కొంపదీసి మీరు. దాందేముంది? ఆనాటి భక్తులకు మిస్ అయిన బోల్డ్ అని మనకు చెప్పాడు యేసయ్య ఈ దినాల్లో. దాందేముంది? ఏం చేసేది ఉండే అంటే, అప్పుడు ఒక దర్శనం, ఒక దర్శనంలోనేమో ఒంటెలు పోయినట్టు, ఒక దర్శనంలో తన పశువులు పోయినట్టు, ఒక దర్శనంలో లేకపోతే ఒక విధంగా తనకు ప్రేరణలో కావచ్చు, ఎట్లనన్నా కానీ పిల్లలకి ఏదో అవుతున్నట్టు, ఏదో జరగబోతుంది, నా మనసు కీడు శంకిస్తుంది, ఈ పిల్లలు దేవుణ్ణి దూషించి ఏమన్నా భ్రష్టులు అవుతారు, ఏమన్నా కీడు జరుగుతుందేమో, వీళ్ళ మీద నాకు అట్లా కనపడింది, వీళ్ళ మీద నాకు ఈ ఆలోచన వస్తుంది, ఈ పిల్లలంతా ఒకే రోజు వచ్చినట్టు వస్తుంది, నాకు ఈ భార్య ఇంత మంచిగా ఉంది, నాకు లోపడుతుంది, రివర్స్ అయిద్దేమో అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఎందుకు ఎట్లా కలుగుతున్నాయి? ఫస్ట్ ఇవి కలిగినాయి కాబట్టే ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా అన్నాడంటే, దీన్ని కూర్చున్నటువంటి ఊహలు కానీ, దర్శనాలు కానీ, మాటలు కానీ, ప్రేరణ కానీ ఇవన్నీ జరగకముందే ఏబులో ఉంది. ఇప్పుడన్నా అర్థమైందా? ఉంది. ఎవరు మొలిపించారు ఏబులో? అది ఖచ్చితంగా అవి మొలిపించి మొత్తం నెరవేర్చాడు వాడు. మొత్తం నెరవేర్చాడు. మీ అందరికి కూడా చెప్తున్నాను, భక్తుల దగ్గరికి వాడు వచ్చి కీడును చూపించినప్పుడు మనం వాణ్ణి బట్టి స్పందించకూడదు. కీడు కనబడినా మనం దేవుని బట్టి స్పందించాలి. ఎవరిని బట్టి? దేవుని బట్టి స్పందించాలి. అంటే కీడు కనబడింది, కీడు ప్రేరణ కలుగుతుంది, అయినా నా దేవుడు ఉన్నాడు, నేను ఆయనకు ప్రార్థన చేస్తా. ప్లస్ ప్రార్థన చేయటమే కాదు, ఇక ఆలోచనని తీసేస్తా, అసలు ఆలోచనే తీసేస్తా. మళ్ళీ ఆలోచన కొంచెం పెట్టుకున్నాను అనుకో, అప్పుడు ప్రార్థన చేసి ఆయనకు అప్పచెప్పినట్టు కాదుగా. ఇప్పుడు
ఇది నా చేతిలో ఉన్నంత వరకు నీకు కనపడుతుందా లేదా? సరిగ్గా చెప్పండి. ఏంటిది ఇది? బిస్కెటా? కనపడుతుంది అందరికీ, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా కనపడుతుంది, జూమ్లో ఉన్న వాళ్ళు కూడా కనపడుతుంది. ఏంటిది ఇది? ఏదో చిన్నపాటి ప్లేసు, నా గ్లాసు మీద మూత. ఓకే, ఇట్రా, నా చేతిలో ఉంది కదా. ఇప్పుడు నేను ఇది తీసి ఈ అబ్బాయికి ఇచ్చేసా. జేబులో పెట్టుకో. నిజంగా పెట్టుకో, ఏం పర్లా. ఇప్పుడు నా దగ్గర ఉందా? ఉందా? డౌట్ లేదుగా. ఇప్పుడు నేను పూర్తిగా ఇచ్చేసినట్టే ఉన్నట్ట, అవునా? ఇటీ ఇప్పుడు నాకు ఒక కీడు కనపడింది అనుకుందాం. ఆ కీడు నేను ఏం చేయాలని చెప్తున్నాను? దేవుడు ఏం చెప్తున్నాడు? అది తీసుకెళ్ళి ఎవరికి ఏమంటున్నాడు? దేవునికి ఇచ్చేయమంటున్నాడు. ఇచ్చేసిన తర్వాత నేనేమైపోవాలి? ఖాళీ అయిపోవాలి, అవునా? మన వాళ్ళు ఎట్ట చేస్తారు తెలుసా? కీడు కనపడింది అన్నప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు పోయి దేవుడికి ఇస్తారు. దీన్ని ఎట్ట ఇస్తారో తెలుసా? రా, ఇది దేవుని ప్లేస్ అనుకోండి. దేవా వందనాలయ్యా, నాకేందో ఇది వచ్చిందయ్యా, ఎట్ట కనపడుతుందయ్యా ప్రభువా అని కాసేపు ఆయన చేతికి ఇచ్చి, ఏనండి ఏటి వెళ్ళవాక ఏండి ఉండు, కాసేపు ఆయనకి ఇచ్చి, ప్రభువా అయ్యా అయ్యా అదయ్యా ఇదయ్యా స్తోత్రం అయ్యా, అయ్యా నువ్వేనయ్యా దిక్కయ్యా, నువ్వే కాపాడయ్యా, వందనాలు ప్రభు, ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఏడుంది? పోయి ఎక్కడిచ్చా? ఇచ్చి ఏం చేశా మళ్ళీ? మరి ఇచ్చినట్ట ఇవ్వనట్ట? మెంటల్ వ్యవహారం కదా ఇది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? కరెక్టేగానన్నా పోవట్లేదన్నా అంటే మరి అంత బలంగా పట్టుకుంటా. అరే ఆ నమ్మకం మీద అంత బలంగా పోవట్లేదని ఆ నమ్మకం మీద దేవుని మీద పెట్టు. దయ్యం కల్పించే ఆ కీడు విషయంలో అంత మొండి పట్టుబట్టి ఎంత వదిలించుకుందామన్నా పోవట్లేదన్న, భయం పోవట్లేదని అంటే ఆ మొండితనం ఏదో దేవుని యందు విశ్వాసమును బట్టి దేవుని కార్యాల పట్ల పెట్టు. సాధ్యమే, సాధ్యమే. అప్పటికి ఏది చేయగలుగుతాడు వాడు? ఎలా సఫలం కాగలుగుతాడు వాడు? అవునా? ఈ ప్రయోగం చేశా. నాకు అది కనపడ్డ రోజు ప్రార్థన చేసి, దేవా నీకు ప్రార్థన చేసి నీకు అప్పచెబుతున్నా, ఇక నాకు తెలియదు దాని గురించి నేను ఆలోచనే చేయను అని వదిలేసా. రివర్స్ అనుకుంటాం మొదలుపెట్టా. ఇక రివర్స్ అనుకోవటం మొదలుపెట్టా. ఏమన్నా తెలుసా? ఏదో జరగబోతుంది కాదు, ఏం జరగదు, ఏం జరగదు. యేసై ఉన్నాడు, ఏం జరగదు, ఆయనకి అప్పచెప్పా. ఏం జరగదు, యేసుకే స్తోత్రం. మేలే జరిగిద్ది, శుభమే, క్షేమమే, సమాధానమే, ఆశీర్వాదమే, దీవెనే. నా దేవునికి స్తోత్రం, నా దేవునికి స్తోత్రం అని ఆ ధ్యాసే వదిలిపెట్టేసి నా పరిచర్లోకి నేను వెళ్ళిపోయా. ఏం లేదు. అదే ఈ పాయింట్ దేవుడు బయలుపరచక ముందు డైరెక్ట్గా కాటేసిందంటే కనీసం 2-3 రోజులన్నా ఎండగట్టుకునేవాడిని. ఉపవాసం ఆడుకోలేవాడు లూసిఫర్ గాడు. అందుకే ఒక్కొక్కటి వాడి గుట్లన్నీ బయటికి తీసుకొని ముందు నేను క్లారిటీ పొందిన తర్వాత మీకు చెబుతున్నాను అన్నమాట. ఇంత మోసం ఉంది వాడి దగ్గర. అంటే నీకు రప్పించబోతున్న కీడు విషయంలో ముందు నీ చేతనే అది నమ్మేటట్టు చేసి, నీ చేతనే అది వచ్చేటట్టు పలికించి అది తెప్పిస్తున్నాడు వాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? దురాత్మను బట్టి, సైతానును బట్టి కీడులు వల్లించాలా? దేవుని బట్టి మేలు పలకాలా? దురాత్మను బట్టి, సైతానును బట్టి శాపాన్ని స్వాగతించాలా? దేవుని బట్టి ఆశీర్వాదాన్ని స్వాగతించాలా? దురాత్మను బట్టి, దయ్యమును బట్టి, సైతానును బట్టి రోగం పలకాలా? లేకపోతే దేవుని బట్టి స్వస్థత పలకాలా? దురాత్మను బట్టి, దయ్యమును బట్టి ఓటమి పలకాలా? దేవుని బట్టి జయం పలకాలా? ఏ పలకాలి? కానీ చూడు, మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనమే వదిలేస్తున్నాం.